ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. విత్ లవ్ టూరిస్ట్ ఫ్యామిలీకి డైరెక్టర్ కింద చేసిన అభిసన్ గారు ఈ మూవీలో హీరో కింద యాక్ట్ చేశారు. ఇంకా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మూవీ చూస్తున్నప్పుడు అక్కడక్కడ నా ఆటోగ్రాఫ్ మూవీ గుర్తుకొస్తూ ఉంటుంది. ఈ మూవీని కొంచెం డిఫరెంట్ వేలోనే ట్రీట్ చేశారు, కానీ మూవీ యొక్క మెయిన్ టెంప్లెట్ అనేది కొంచెం అదే స్టైల్లో అనిపించింది. అందుకే ఈ మూవీ గురించి ఇంకా డీటెయిలింగ్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, మన హీరో అయిన సత్య అండ్ మన హీరోయిన్ అయిన మోనిషా పెళ్లి చూపుల కోసం ఒక కాఫీ షాప్ లో మీట్ అవుతారు. నార్మల్ గా అందరూ మీకేం ఇష్టం అనుకుంటూ స్టార్ట్ చేస్తారు కదా, కానీ వీళ్ళిద్దరు అలా కాకుండా పాస్ట్ లవ్ స్టోరీస్ ని షేర్ చేసుకుంటారు. మనకి ట్రైలర్ లో చూపించినట్టే ఇంకా లాస్ట్ కి వీళ్ళు ఏం ఫిక్స్ అవుతారంటే, వాళ్ళ ఎక్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారో వీళ్ళు వెళ్ళి చూద్దామని చిన్న అడ్వెంచర్ కింద స్టార్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళిద్దరు స్టార్ట్ చేసిన జర్నీ లాస్ట్ కి సక్సెస్ అయిందా లేదా, లాస్ట్ కి సత్య అండ్ మోనిషా ఇద్దరు ఒకటయ్యారా లేదా అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఈ మూవీలో మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది అభిసన్ అండ్ అనస్వర రాజన్ గారి పర్ఫార్మెన్సెస్ గురించి. చాలా నేచురల్ గా అనిపించాయి వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే. అభిసన్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు సత్య అని ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో. ఇంకా అనస్వర రాజన్ అయితే క్యూట్ గా మాట్లాడుతూనే సడన్ గా యాంగ్రీ బోర్డ్ లో మారిపోతూ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది మోనిషా క్యారెక్టర్. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ కామెడీగా సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ తో కూడా. సెకండ్ హాఫ్ అయితే మూవీ మొత్తం చాలా నేచురల్ గా అనిపించింది, ఎక్కడ సినిమాటిక్ స్టైల్లో లేకుండా చాలా రియలిస్టిక్ గా బాగా చూపించారు ప్రతి సీన్. ఇంకా డైరెక్టర్ మదన్ జెన్జీ అండ్ 90s కిడ్స్ కి కనెక్ట్ అయ్యేలాగా చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లే ని. ఇంకా మూవీలో కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ లో స్కూల్ లవ్ స్టోరీని ఒక సీన్ ని హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపించడం, మళ్ళీ హీరోయిన్ పర్స్పెక్టివ్ లో చూపించడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కానీ ఈ సీన్స్ అన్ని చూపించేటప్పుడు కొద్దిగా స్లోగా వెళ్తూ ఉంటుంది మూవీ. ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే మరీ ఎక్కువగా సాగదీసినట్టుగా అనిపించాయి, బట్ బాగానే వర్కౌట్ అయ్యాయి, కానీ ఇందుకు ఎంత సాగదీయడం అన్నట్టుగా అనిపించింది అంతే. ఇంకా మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగున్నాయి. మూవీలో ఉన్న ఫీల్ ఇంకా బాగా ఎలివేట్ చేసే ఈ సాంగ్స్ అండ్ బీజిఎమ్స్. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. ఒక ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైన్ మూవీ ఇది. మీరు మీ ఓల్డ్ మెమరీస్ ని రీకాల్ చేసుకునేలా ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీ అయితే థియేటర్ లో అస్సలు మిస్ అవ్వద్దు, మస్ట్ వాచ్ అని చెప్తాను నేనైతే. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.